హలో ఎవ్రీవన్, ఈరోజు మనము ఒక సింపుల్ ఆనియన్ కర్రీ పూరీకి కానీ చపాతీకి కానీ చాలా బాగుంటుంది, ఈజీగా చేసుకోవచ్చు. అందుకు కావాల్సినవి కట్ చేసుకున్న ఉల్లిపాయ, పోపు దినుసులు, కరివేపాకు, చిటికెడు పసుపు, కట్ చేసుకున్న పచ్చిమిర్చి, సాల్ట్, ఇంకా 2 స్పూన్స్ శనగపిండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకుందాం. మనకి ఉల్లిపాయకి సరిపోయేంత ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. ఫస్ట్ పోపు దినుసులు వేసుకొని అవి కొంచెం ఫ్రై చేసుకుందాం. అలాగే కరివేపాకు, తర్వాత పచ్చిమిర్చి, ఇప్పుడు ఉల్లిపాయ కూడా వేసుకుందాం. ఈ ఉల్లిపాయ మగ్గడానికి కొంచెం సాల్ట్ కూడా వేసుకుందాం. మనకి తొందరగా ఉల్లిపాయ అనేది మంచిగా మగ్గుతుంది. ఇప్పుడు చిటికెడు పసుపు కూడా వేసుకుందాం. బాగా మిక్స్ చేసుకొని 2 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోవాలి. ఈ విధంగా 3 నిమిషాలు వేయించుకున్న తర్వాత కొంచెం ఇందులో వాటర్ యాడ్ చేసుకుందాం. ఇదిగో ఇలా ఆనియన్స్ కొంచెము మగ్గేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత మనం ఇందాక తీసుకున్న శనగపిండిలో కొంచెం వాటర్ వేసుకొని మంచిగా నీట్గా మిక్స్ చేసుకొని ఇప్పుడు అది ఇందులో కర్రీలో యాడ్ చేసుకుందాం. ఇది వేసుకోవడం వల్ల ఏంటంటే కూరలో కొంచెం చిక్కదనం వస్తుంది, అలాగే టేస్ట్ కూడా ఉంటుంది. మనం ఈ మిక్స్చర్ వేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ సిమ్లో కుక్ చేసుకోవాలి. అప్పుడు ఆ శనగపిండిలో ఉండే పచ్చివాసన అనేది లేకుండా ఉంటుంది. ఇలా ఉడికిన తర్వాత చివరిగా కొంచెం కసూరి మేతి వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇది అడిషనల్ మాత్రమే, కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. కొంచెం కొత్తిమీర, అంతే. ఇంకా మనం బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అయిపోతుంది. ఇలా మన ఆనియన్ కర్రీ రెడీ.